ఎందుకంటే ఈ 15 ఆగస్టు నాటికి వీళ్ళ రుణమాఫీ డ్రామా అంతా ముగిస్తే కనీసం పల్లెల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల పరిస్థితి కూడా పూర్తిగా తీసికట్టు. ఇవాళ ఏ మున్సిపాలిటీ చూసినా కనీసం వాళ్లకు మినిమం మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు లేవు. చాలా మున్సిపాలిటీల్లో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, విధులకు గైర్హాజరవుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారేమో చాలా బిజీ ఉన్నారు అమెరికా పర్యటనలో. వారు మన టూర్కు పోయినరా లేకపోతే ఇంకేదైనా వేరే వ్యవహారం చక్కబెట్టడానికి పోయినరా మాకు తెలియదు. కానీ ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం కానీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు కానీ ఎవరు కూడా పాలన మీద పట్టు సంపాదించే ప్రయత్నం చేయట్లేదు. మాకున్న తీవ్రమైన ఆక్షేపణ ఏంటంటే గిరిజన మహిళగా పంచాయతీరాజ్ లాంటి ఇంపార్టెంట్ శాఖలో ఉన్న మంత్రిగా మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారి మీద మాకు చాలా నమ్మకం ఉండే. కానీ ఇవాళ మా నమ్మకం పూర్తిగా సడలిపోయే పరిస్థితి. కాబట్టి వెంటనే ఒకవేళ పరిస్థితి మీరు ముఖ్యమంత్రి గారి గారిని డబ్బులు అడిగి డబ్బులు తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ పదవిలో ఉండి కూడా పెద్దగా లాభమేం లేదు. మీరు ఒకవేళ మేమందరం అనుకున్నాం మీరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిండ్రు, మీరు చాలా మాకు న్యాయం చేస్తారు అని వెనకటికి మేము అనుకున్నాం. ఇవాళ సీతక్క గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది. ఎక్కడ ఒక రూపాయి తన డిపార్ట్మెంట్లో డబ్బులు శాఖలో డబ్బులు లేవు అని చెప్తున్నారు. అటుపోతే మా ఉమ్మడి గిరిజనులు ఆదుకునే పరిస్థితి కూడా 2-3 రివ్యూ మీటింగ్స్ పెట్టిర్రు. రివ్యూ మీటింగ్ మధ్యలో కూడా ఎక్కడ ఒక రూపాయి పని కూడా జరగలేదు. పని జరగకుండా రివ్యూ మీటింగ్స్ పెట్టే పరిస్థితి. మళ్ళీ అటుపోతేనేమో మేము 4 ఏళ్లలో అన్ని గ్రామాలకు తండాలకు తారు రోడ్లు వేస్తామంటారు. ఎక్కడి నుంచి తారు రోడ్లు తెస్తారు? వీళ్ళు తారు రోడ్లు ఎక్కడి నుంచి తేవాలి? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెన. వెనకడికి సామెత ఉన్నది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతా అన్నదట. ఇట్లనే ఉంది ప్రభుత్వ పరిస్థితి. మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బేసిక్ ఫెసిలిటీస్ గ్రామాల్లో ప్రొవైడ్ చేయకుండా మీరు గాలిలో మేడలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం ఎక్కడ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు. ఏ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత దయనీయంగా ఈ పరిస్థితి తయారైంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ విషయాల మీద మేము అసెంబ్లీలో చాలా విషయాల మీద మాట్లాడినాం. కానీ ప్రభుత్వ స్పందన అందంత మాత్రమే. ఎమ్మెల్యేలకు కనీసం మీరు ఇస్తానన్న ఏసీడీపీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది. ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందని ఆశించడం. ఏప్రిల్ 1వ తారీఖున ఫండ్స్ రిలీజ్ కావాలి. ఏప్రిల్ 1వ తారీఖున ఫండ్స్ రిలీజ్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పటి వరకు ఉలుకు పలుకులేదు. మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేసారు. అసలు కనీసం కూడా చెప్పలేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కనీసం మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను, మాకు రావాల్సిన నిధులను కూడా ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. పూర్తిగా పాలన గాడి తప్పింది. ఈ రాష్ట్రం ఎటుపోతుందో ప్రభుత్వానికి తెలియట్లేదు. మంత్రులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి సంపాదనలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారట. స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వీళ్ళు రాజీవ్ గాంధీ గారి పేరు చెప్తారు ఎప్పుడు కూడా. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు. మరి అటువంటి పరిస్థితుల్లో వారు కనీసం వారి పేరు పెట్టుకున్నందుకు వారి పార్టీకి చెందిన వారమని చెప్పుకున్నప్పుడైనా కనీసం ఈ రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన వాటా కానీ నిధులు కానీ ఇచ్చే ప్రయత్నం అన్న చేయాలి. అది కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం. పూర్తిగా గ్రామాలను స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు. నేను ఒక్కటి చెప్తున్నా, ప్రజలకు కానివ్వండి, స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు కానివ్వండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పి తీరాలి. మేము అసెంబ్లీలో అడిగినాం, గత ప్రభుత్వం కొన్ని పనులు చేసింది, వాటికి బిల్లులు రాలేదని అంటే మంత్రులు లేచి అవాకులు చవాకులు వేలుస్తూ ఉంటారు. ఏమంటారు?
గత ప్రభుత్వం చేసిన దానికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అది ఏదైనా టెండర్ పిలిచినా కానీ ఏదైనా పని ప్రభుత్వ తరపున చేస్తే అది రాజ్యాంగబద్ధంగా ఆ పని ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని రాస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని ఎప్పుడు కూడా రాయారు. గవర్నర్ అంటే గవర్నర్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవించాలి. మేము ప్రశ్నిస్తే జిహెచ్ఎంసీ మీద మాట్లాడుతూ 1200 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారంటే ఆ ప్రభుత్వం చేసిన బకాయిలు మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడారు ఇద్దరు మంత్రులు లేచి. ఏం పరిస్థితి? ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా ఇవన్నీ విషయాలు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి గారు కేవలం కొడంగల్కు, ఆయన నారాయణపేట జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి గారినే వ్యవహరిస్తున్నారు తప్పించి వేరే ప్రాంతాలకు ముఖ్యమంత్రి అనే సోయి ఆయన మర్చిపోయినట్టున్నాడు. చూడండి, ఇవాళ 9/8 నాడు వచ్చిన ఈ ప్రొసీడింగ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నారాయణపేట్. వీళ్ళు చూడండి, ద గవర్నమెంట్ has accorded permission for engaging the services of 284 academic instructors. అకాడమిక్ గతంలో విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు. ఎక్కడైతే టీచర్లు లేని చోట లోకల్గా అవైలబుల్ ఉన్న చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళను విద్యా వాలంటీర్లుగా పెట్టుకుని దాని పేరు మార్చారు ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్, పాలిష్డ్ వే, యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. డిఈఓ ఆఫ్ నారాయణపేట్ ప్రొసీడింగ్స్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము 284 మంది అకాడమిక్ విద్యా వాలంటీర్లు నియమిస్తున్నాం. ఎక్కడ నియమిస్తున్నాం? మొత్తంగా అటు నారాయణపేట, ఇటు వికారాబాద్ జిల్లా, ఎక్కడ నియోజకవర్గం అంతా కొడంగల్ జిల్లాలోని ఆయన 9 మండలాలకు 284 మందిని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు. మా జిల్లాలో నేను లెక్క తీసిన ఇవాళ 500 ఎస్జిటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. టిఎస్సి ద్వారా వాళ్ళు ఫిల్ చేస్తామన్నాయి 234 వరకే ఉన్నాయి. మిగతా వాళ్ళకన్నా కనీసం అక్కడ చదువులు కుంటుపడకుండా పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా ఈ విద్యా వాలంటీర్లను కేవలం కొడంగల్కే పరిమితం చేయకుండా మీరు ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి కేవలం కొడంగల్కు ముఖ్యమంత్రి అని అనుకుంటే మేమేం చేయలేం. కానీ మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా మీరు ఇటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ విద్యా వాలంటీర్లను అపాయింట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ వివక్ష ఏ నిధులు వచ్చినా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పోతే ఫస్ట్ కొడంగల్కి పోవాలి, తర్వాత మధిరకు పోవాలి, తర్వాత ఎప్పుడు రాష్ట్ర జిల్లాలకు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వీళ్ళ పాలన మీద పట్టు లేదు. అధికారులు వీళ్ళ మాట వింటలేరు. అధికారులు మన్మానీ చేస్తున్నారు. మంత్రులు ఎవరి సంపాదనలో వాళ్ళు మునిగిపోయారు. కాబట్టి ఈ విధానం మారాలే. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు పంచాయతీలను ఏ విధంగానైతే నిర్వీర్యం చేసిరో దానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారనే సంపూర్ణ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం నాకున్నదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.